మహా ఎండకు కాలిన అరణ్యంలో నేను స్నేహించిన వాడు నేనే అని దేవుడు చెప్పిన మాట ఎంత గొప్పది అంటే, ఎండిపోయిన మనలను, నిస్సారమైపోయిన మన జీవితాలను దేవదేవుడు తడపాలని, తన వర్షము ద్వారా మనలను మరొక్కసారి సేద్యము చేయబడ్డానికి వీలుగా, దేవుని పొలము, దేవుని వ్యవసాయము జరగడానికి, మనము సేద్యపరచబడిన భూములుగా ఉండడానికి తన వర్షము ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన తడుపుతున్నాడు. వస్తావా ఇకనైనా ప్రభు దగ్గరికి? లోకంలో తిరిగినంత కాలం, లోకాన్ని అనుభవించినంత కాలం, లోకంలో జీవించినంత కాలం నీ జీవితం అంతా నిస్సారమైపోతుందే తప్ప నీ జీవితంలో ఏ విధమైన ప్రయోజనం నువ్వు చూడలేకపోతుంది. తాత్కాలిక ప్రయోజనాలు ఏవో ఉన్నట్టు కనబడతాయేమో, కానీ ఆధ్యాత్మికంగా నీవు బాగా డ్రైనెస్లోకి వెళ్ళిపోతున్నావు, డ్రై ల్యాండ్లో నువ్వు జీవిస్తూ ఉన్నావు. అయితే ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తున్నారో దేవుడు తన ఆత్మ ద్వారా మనందరినీ దర్శించి తన వర్షం ద్వారా మనం తడిపి తనకి యోగ్యమైన రీతిలో మనందరూ కూడా సేద్యపరచబడ్డానికి ఆయన మనం సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా.